తెలుగు వన్ ప్రేక్షకులకి శుభాకాంక్షల్ని తెలియచేస్తూ మరో సందేహానికి సమాధానాన్ని చెప్పుకుందాం. మన ఇంట్లో మనమే ఏర్పాటు చేసుకున్నటువంటి ఆహారాన్ని దేవుడికి నివేదన చేసి ఆ మీదట ఆ నైవేద్యంగా సమర్పించబడ్డ ఆహారాన్ని తినాలా, లేకపోతే ఏమైనా నష్టం వస్తుందా, ముందు ఆయనకి పెట్టాలా? ఇది ప్రశ్న. యథార్థాన్ని మనం గమనించాలి. మనకి కనిపించే శక్తులన్నీ దృశ్య శక్తులు, అంటే కనిపించే శక్తి అని అర్థం. వ్యక్తిని కానీ చూసినట్టయితే ఈ వ్యక్తి ఇంత బరువు కలిగినటువంటి వస్తువుని మోయగలడు, ఇంత ఆలోచనని చేయగలడు, ఇంత చదువుకున్నాడు, ఇలాంటివన్నీ మనకి తెలుస్తాయి. వాటిని దృశ్య శక్తి అంటారు. అంటే వ్యక్తిలో కనిపిస్తున్న శక్తి. పరమేశ్వరుడు నాడే ఆయన అదృశ్య శక్తిమాన్, మన చేత చూడడానికి వీల్లేనటువంటి అమోఘమైన శక్తిమంతుడు. అంతేకాక ఆ శక్తి ఇంత అని కొలవడానికి వీలులేని విధంగా ప్రవర్తించేవాడు. అంతేకాక ఊహించడానికి వీల్లేనటువంటి స్థాయిలో ఉండే శక్తిమంతుడు ఆయన. ఏ కృష్ణుడు యశోదమ్మ అదిగో ఆ మూరెడు తాటికి లొంగిపోయి కనిపించాడో, మూరెడు తాడుతో కడితే అలా ఉండిపోయాడో, ఆయన ఆవేళ రాయబారం వేళ అద్భుతమైనటువంటి విశ్వరూపాన్ని చూపించి ఎవరూ ఊహించలేనంత ఎత్తుగా ఎదిగిపోయాడు. ప్రపంచం అంతా తనలో ఎలా దాగుందో చూపించగలిగాడు. ఆ మహానుభావుడైన ఆయన విశ్వరూపాన్ని మళ్ళీ కుదించుకుని సామాన్యుడిగా అయ్యాడు. తరువాత ఆ అదృశ్య శక్తి తనలో ఎంత జాగ్రత్తగా దాగి ఉందో చూపించాడు అక్కడ. అటువంటి పరమేశ్వరుడు, అంతటి మహాద్భుత శక్తిమంతుడు, అంతటి విశాల రూపం కలిగినవాడు, ఊహించడానికి వీల్లేనంతటి శక్తిమంతుడైన ఆయన మన ఇంట్లో ఉండే దైవ మందిరంలో ఇంత చిన్న విగ్రహంలో దాగుంటాడు. ఆ దాగున్న విగ్రహానికి మనం వండుకున్నటువంటి వంటను ఆయన ముందు పెడతాం. స్వామి, నాకున్న శక్తితో, నాకు లభించినంత అవకాశంతో, నాకు ఉన్నటువంటి చిన్న సమయంలో నేను చేయగలిగినంత రుచికరంగా, నేను పాటించగలిగినంతటి ఆచారంతో నీకు సమర్పిస్తున్నానయ్యా. నువ్వు ఒకసారి నీ దృష్టి ప్రసారాన్ని దాని మీద కానీ చేసినట్టయితే ఈ ఆహారాన్ని నేను, నా భార్య, నా సంతానం స్వీకరించబోతున్నాం. కాబట్టి నీ దృష్టి పడ్డ ఈ ఆహారం కారణంగా అనామయో భవిష్యామ, ఏ విధమైనటువంటి రోగం లేని వాళ్ళం అవుతాం, బుద్ధి వికాసం కలిగే వాళ్ళం అవుతాం అని పరమేశ్వరుడు ఎదురుగా పెట్టి ఆ చేయవలసిన విధంగా పంచ ప్రాణ ఆహుతులని ఇచ్చి ఆ నైవేద్యం చేయబడ్డ ఆహారాన్ని స్వీకరించాలి. మంత్రపుష్పం అని మనం దేవాలయాల్లో ఒకటి వింటూ ఉంటాం నిరంతరం. సోగ్రభగ్విభజన్ తిష్టన్నాహారమజరః కవి తిర్యగోర్ధ్వమథశాయీ రశ్మయస్తస్య సందత, ఇలా మంత్రం వెళ్ళిపోతుంది. సోగ్రభగ్విభజన్ తిష్టన్నాహారమజరః కవి. మనం ఏదైనా పరమేశ్వరుడికి నివేదించకుండా అక్కడ బిస్తర్లో పెట్టుకున్నట్టయితే సో అగ్రభుకు, మనకంటే ముందు పరమేశ్వరుడు వచ్చి తినేస్తాట. అదేమిటి ఆయన తినడం ఏమిటి, నా ఎదురుగండా విస్తర్లో ఒక్క మెతుకు కూడా తగ్గలేదే, ఆయన తినేస్తే ఏదో కొంత భాగం తగ్గాలి కదా అని మనం అజ్ఞానంతో మాట్లాడతాం. ఆయన ఆహారాన్ని తినడు, ఆహార సారాన్ని స్వీకరిస్తాడు. సో అగ్రభుకు, ఈవేళ తిన్నాడు, రేపు అసలు ఎవ్వరికీ కనిపించకుండా ఉండేలాగా పూర్తిగా అన్ని తలుపులు వేసేసుకుని నేను తినేస్తాను, అప్పుడు ఆయన ఏం చూస్తాడు అనుకుంటాం. కాదు, ఎక్కడున్నా సరే అగ్రభుకు, ఆహారాన్ని పెట్టగానే ముందు వచ్చి తినేవాడు ఆయన. ఆయన ఏం చేస్తాడు, పచామ్యన్నం చతుర్విధం, తాను స్వీకరించినటువంటి ఆహార పదార్థం ఏదైతే ఉందో ఆ నివేదితమైనటువంటి ఆహారం నీ పళ్ళెంలో లేదా విస్తరిలో ఉంటే పచామ్యన్నం చతుర్విధం, 4 భాగాలుగా దాన్ని పంచుతాడు ఆయన.
ఒక భాగాన్ని నీ శరీరంలో రక్త మాంసాలుగా వెళ్ళేందుకు, మరొక భాగాన్ని నీ బుద్ధి మరింతగా అలా విస్తరించి ఉండేందుకు, మరొక భాగం వ్యర్థ పదార్థంగా విసర్జింపబడేందుకు, ఇంకొక భాగం నువ్వు చేసినటువంటి పుణ్యానికి అనుగుణంగా శుభఫలాన్ని పొందడానికి, శుభ ఫలితాన్ని పొందడానికి, చేసినటువంటి పాపానికి అనుగుణంగా పాప ఫలితాన్ని పొందుతూ వ్యాధి లేదా మానసికమైన క్షోభని అనుభవించేందుకు 4 భాగాలుగా చేస్తాడు ఆయన. ఆ పరమేశ్వరుడికి ఆహారాన్ని నివేదించినట్టయితే వీడు రోజు చేసేటటువంటి ఆహారాన్ని నాకు నైవేద్యంగా పెట్టి సమర్పిస్తున్నాడు, తాను స్వీకరిస్తున్నాడు అనే ఆలోచన కలిగిన పరమేశ్వరుడు చేసినటువంటి పాపానికి సంబంధించిన పాప ఫలితం వచ్చేటటువంటి సందర్భంలో ఇలా నివేదన చేసిన కారణంగా వచ్చిన పుణ్యాన్ని కలిపి ఆ పాపంలో ఫలితాన్ని తగ్గించి రాబోయే కష్టాన్ని ఈ భక్తి శ్రద్ధలతో పెట్టినంత మేర తగ్గించే అవకాశాన్ని ఇస్తాడు. రావలసినటువంటి వ్యాధో మరొకటో ఉంటే సరైనటువంటి సమయంలో రాకుండా ఉండేలా చేసి, రాకుండా అసలు ఎప్పుడూ చేయలేడు ఆయన. ఇంచేత అంటే దైవ రాజ్యాంగ విధానం అలా ఉంది కాబట్టి. అయితే అది సరైనటువంటి కాలంలో కాకుండా మరొక కాలంలో ఇస్తాడు. ఉదాహరణకి కూతురు పెళ్ళి సుఖంగా పెట్టుకుని మంగళ వాద్యాలు మోగుతున్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా తండ్రికి మరణం రావాల్సి వస్తే అబ్బో ఇక్కడ విపరీతమైనటువంటి అశుభం జరిగిపోతుంది అనే భయంతో, అనే దుఃఖంతో, అనే ఆలోచనతో ఆయన రోజు నైవేద్యాన్ని సమర్పించేటటువంటి భక్తుడు వీడు అనే ఆలోచన, జాలి, అనుకంప, కరుణ కలిగినటువంటి వాడై దయాబుద్ధితో దాన్ని వాయిదా వేస్తాడు. వివాహం సుఖంగా సాగిపోతుంది, శుభకరంగా ముగుస్తుంది, అన్నీ అయిపోతాయి. ఓ 4 రోజులు అయిపోయిన తర్వాత ఈయన పోయినట్లయితే ఏ ఇబ్బంది ఉండదు కదా. వచ్చేటటువంటి కష్టాన్ని కలిగిస్తాడు, కానీ ఇబ్బంది కలగకుండా రక్షించేటటువంటి లక్షణం కలిగిన వాడవుతాడు. కాబట్టి పరమేశ్వరుడికి నివేదితమైనటువంటి ఆహారాన్ని మనం స్వీకరించినట్టయితే పరమేశ్వర కటాక్షం నిరంతరం మన మీద ఉంటుంది. ఏ శ్రమణి ఆ శబరి మనకి శ్రీమద్ రామాయణంలో కనిపిస్తుందో ఆమె రామచంద్రుడికి ఆహారాన్ని స్వయంగా దాచి అందించింది వేళ. ఆ అందించిన దాన్ని స్వీకరించాడు రామచంద్రమూర్తి. అంచేతనే శబరికి మోక్ష సుఖాన్ని అనుగ్రహించాడు ఆయన. బాగా గమనించి చూడండి, పరమేశ్వరుడికి నైవేద్యాన్ని పెట్టినట్టయితే పరమేశ్వరుడు అనుకుంటాడు, ఎంత కృతజ్ఞతతో వీడు నాకు సమర్పించాడురా అని. భూమిలో ధాన్యాన్ని వేశాం, ఆయన వర్షాన్ని కురిపిస్తే కదా మొలకలు వచ్చి మనకి చక్కగా ధాన్యమై దాని నుంచి బియ్యం వచ్చి 4 గింజల్ని ఉడికించుకుని తినగలుగుతున్నాం. ఆ ఇచ్చింది పరమేశ్వరుడు అయినప్పుడు ఆయన నువ్వు ఇచ్చినటువంటి ధాన్యాన్ని బియ్యంగా చేసి వంట వండి నీకే సమర్పిస్తున్నాను అని కానీ ఇచ్చినట్టయితే ఆయన మన కృతజ్ఞతాభావానికి ఎంత ఆనందపడతాడు. నువ్వు ఇస్తే ఇచ్చుకో, వర్షాన్ని ఇచ్చుకుంటే ఇచ్చుకో, ధాన్యం పండితే పండించుకో, భూమి పండింది, నువ్వు చేసింది ఏముంది అన్నట్టుగా మన ఆహారాన్ని మనమే స్వీకరిస్తే స్తేన ఏవ సహా, దొంగతనంతో సమానం ఆ భోజనం అన్నాడు. అంచేత కృతజ్ఞతాపూర్వకంగా పరమేశ్వరుడికి సమర్పించి ఆహారాన్ని మనం స్వీకరించడం అనేది చేయవలసినటువంటి కర్తవ్యం. మనుష్యుడిగా మనం పుట్టినందుకు చేయవలసిన బాధ్యత, అనుసరించవలసిన విధానం కూడా. స్వస్తి.